ప్రేమ వయసును చూసి పుట్టేది కాదు, మనసును చూసి పుట్టేది. ప్రేమకి, పెళ్ళికి వయసుతో సంబంధం లేదని, మనసులు కలిస్తే చాలని ప్రూవ్ చేస్తూ కొత్త కపుల్కి గోల్స్ సెట్ చేస్తున్నారు ప్రస్తుతం కొన్ని జంటలు. పెళ్లి చేసుకునే జంటల మధ్య 5-6ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంటే కామన్. కానీ 20-30ఏళ్ల గ్యాపుతో ప్రేమలో మునిగి తేలుతున్నారు ఈ మధ్య జంటలు. కొందరబ్బాయిలైతే ఆల్రెడీ పెళ్ళైపోయి తమకంటే వయసులో పెద్దవారు అయిన మహిళలను పెళ్లి చేసుకుంటూ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటున్న అనేక జంటలను మనం చూస్తూనే ఉన్నాం. గతంలో అబ్బాయి వయసు కన్నా అమ్మాయి వయసు 10-15ఏళ్లు గ్యాపు ఉన్నా చేసేసేవారు. కానీ అమ్మాయి అబ్బాయి కన్నా 1 గంట ముందు పుట్టినా ససేమిరా అనేవారు. కానీ ఈ రోజుల్లో ఆ బేరియర్స్ ఏమీ లేవు. ఈ విషయంలో సినిమా నటీనటులు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోటానికి వెనకడుగు వేయటం లేదు. ఇదిలా ఉండగా, ఒక హీరోయిన్ ప్రముఖ కమెడియన్ను వివాహం చేసుకోటం ఒక ఎత్తైతే, అందులోనూ వయసులో తనకంటే చాలా పెద్దవాడిని వివాహం చేసుకోటంతో డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అంటూ చాలామంది ఆ హీరోయిన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ హీరోయిన్ ఎవరో, ఆమెను పెళ్లి చేసుకున్న కమెడియన్ ఎవరో తెలుసుకుందాం. రెడిన్ కింగ్స్లీ. ఈ పేరు పెద్దగా ప్రేక్షకులకు పరిచయం లేదు కానీ ఆయన్ను చూస్తే వెంటనే గుర్తుపట్టేస్తారు. అంతేకాదు, చూడగానే నవ్వుకుంటారు. అంతలా తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 2018లో కోలమావు కోకిల సినిమాతో కమెడియన్గా ప్రేక్షకులకు పరిచయమైన ఆయన, ఆ సినిమా హిట్ అవటంతో పాటు ఆయన కామెడీ టైమింగ్కు ఆయనకు కూడా మంచి పేరు వచ్చింది. అప్పట్నుంచి తమిళ సినిమాల్లో వరుస ఛాన్స్లతో ఉన్న ఆయన, నెల్సన్ తెరకెక్కించిన రజనీకాంత్ జైలర్, వరుణ్ డాక్టర్ సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇదిలా ఉంటే, ఆయన గతేడాది 2023 డిసెంబర్ 10న 46 సంవత్సరాల వయసులో నటి సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకోటం సంచలనంగా మారింది. రెడిన్ కింగ్స్లీని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సీరియల్ హీరోయిన్ సంగీతపై ట్రోల్స్ చేస్తూనే వస్తున్నారు. దీనికి కారణం, సంగీత గతంలో క్రిష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇలా ఒంటరిగా ఉన్న సంగీత కొంతకాలానికి రెడిన్ కింగ్లీస్తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. పెళ్లికి ముందు వీరి ప్రేమ గురించి మీడియాలో అనేక వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలకు చెక్ పెడుతూ ఇద్దరూ పెళ్లితో ఒక్కటై అందరికీ షాకిచ్చారు. అప్పటినుంచి సంగీతను నీకు ఈ వయసులో పెళ్లవసరమా, కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై సంగీత స్పందిస్తూ ఓ ఇంటర్వ్యూలో, మెంటల్గా నా వయసు 19, ఆయనకు 21. మేము ఇలాగే ఫీలవుతున్నాం. నేను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నా అని అంటున్నారు. నేను ఆయన సింప్లిసిటీని చూసి పెళ్లి చేసుకున్నా. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది సంగీత. అంతేకాదు, రెడిన్ కింగ్లీసీని పెళ్లి చేసుకునే ముందు రోజు జరిగిన విషయం చెబుతూ కన్నీరు పెట్టుకుంది. పెళ్లికి ఒకరోజు ముందు నేను, మా అమ్మ బయటకు వెళ్తున్నాం. అప్పుడు మా నాన్నకు ఛాతీ నొప్పి వచ్చింది. కానీ మమ్మల్ని భయపెట్టకూడదని చెప్పలేదు. చేతిలో వాటర్ బాటిల్ తీసుకొని డోర్ దగ్గరకు వచ్చి మమ్మల్ని పంపించాడు. కానీ దురదృష్టవశాత్తు మేము ప్రయాణిస్తున్న కారులో ఏదో సమస్య వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేశాం. కాసేపటి తర్వాత మరో కారులో బయలుదేరి వెళ్ళాం. అప్పుడు కూడా మాతో ఏమీ అనలేదు. అలాంటి సమయంలోనే ఛాతీలో నొప్పి వచ్చి చనిపోయాడు. ఈ రోజు వరకు తన నష్టాన్ని పూడ్చుకోలేకపోయాను. ఆయన మా పెళ్లికి లేకపోవటం నాకు చాలా బాధగా ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే పెళ్లి చేసుకున్నాను. కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది నా గురించి చెడుగా మాట్లాడేవారు. నాకు ఇదివరకే పెళ్లైందని, నాకు కూతురు ఉందంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆమె నా తమ్ముడు కూతురేనని చెప్పినా నేటికీ చాలామంది నా గురించి చెడుగా మాట్లాడుతున్నారని, డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని అంటున్నారని సంగీత తనపై వచ్చిన రూమర్స్కి ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది.